రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక పెద్ద శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ 2026 సంవత్సరానికి సంబంధించి ఒక పూర్తి జాబ్స్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఇకపై ఆ అనిశ్చితికి తెరపడినట్టే. అసలు ఈ క్యాలెండర్లో ఏముందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. రైల్వేలో ఉద్యోగం ఇది చాలామందికి ఒక కల. కొన్ని సంవత్సరాలుగా లక్షలాది మంది యువత ఒక్క నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బహుశా ఆ ఎదురుచూస్తున్న వారిలో మనం కూడా ఉండుండొచ్చు కదా. అవును, గడిచిన కొన్నేళ్లుగా పరిస్థితి సరిగ్గా ఇలానే ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, ఏ పోస్టులకొస్తుంది, అసలు వస్తుందా రాదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఒక రకమైన అనిశ్చితి. ఈ నిరీక్షణ నిజంగా చాలామంది అభ్యర్థులను నిరాశపరిచింది. అయితే ఆ నిరీక్షణకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏకంగా 2026 సంవత్సరానికి ఒక వార్షిక క్యాలెండర్ను రిలీజ్ చేసింది. ఇది అభ్యర్థులందరికీ ఒక స్పష్టమైన దారి చూపినట్టు అయింది. సరే, ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ 2026 జాబ్ షెడ్యూల్ ఎలా ఉంది, ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతోందో వివరంగా చూసేద్దాం. చూడండి, ఈ క్యాలెండర్ ఒక పక్కా రోడ్ మ్యాప్ లాంటిది. ఫిబ్రవరిలో ఏఎల్పీతో స్టార్ట్ అవుతుంది, వెంటనే మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్లో సెక్షన్ కంట్రోల్, ఇక జులైలో అయితే జూనియర్ ఇంజనీర్, ఆగస్టులో మోస్ట్ ఎవేటెడ్ ఎన్టీపీసీ, చివరిగా అక్టోబర్లో గ్రూప్ డి. వావ్, దాదాపు ప్రతి నెల ఒక అవకాశం సిద్ధంగా ఉందన్నమాట. ఇక సంవత్సరం స్టార్టింగే చూసుకుంటే టెక్నికల్ అభ్యర్థులకు ఇది ఒక పండగ లాంటిది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకోపైలట్, మార్చ్లో టెక్నీషియన్, ఏప్రిల్లో సెక్షన్ కంట్రోల్ పోస్టులు ఇలా వరుసగా రాబోతున్నాయి. ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన వాళ్లకు ఇవి నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీస్ అనే చెప్పాలి. ఇక జూలై నెల విషయానికొస్తే ఇది చాలా స్పెషల్. ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూసే జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఈ నెలలోనే ఉంది. దాంతోపాటే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. అంతేకాదండోయ్, రైల్వే హాస్పిటల్స్లో జాబ్స్ కోరుకునే వారికోసం పారామెడికల్ నోటిఫికేషన్లు కూడా రానున్నాయి. ఆగస్టులో అందరూ వెయిట్ చేసే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతోంది. ఆ తర్వాత సెప్టెంబర్లో మినిస్టీరియల్ పోస్టులు, ఇక అక్టోబర్లో లక్షలాది మంది ఎదురుచూసే గ్రూప్ డి నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్లు ఎంత కీలకమైనవో మనందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు ఈ క్యాలెండర్లోని కొన్ని మేజర్ నోటిఫికేషన్ల గురించి ఇంకొంచెం డీప్గా మాట్లాడుకుందాం. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. అది ఖచ్చితంగా ఎన్టీపీసీనే, అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. దీనికున్న క్రేజ్ గురించి, దీనికోసం ఉండే పోటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. ఎన్టీపీసీకి ఎందుకంత పాపులారిటీ అంటే, దీనికి కేవలం డిగ్రీ చదివిన వాళ్లే కాదు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అందుకే ఇది చాలా ఎక్కువ మంది అభ్యర్థులకు ఒక పెద్ద అవకాశంగా కనిపిస్తుంది. ఇక అక్టోబర్లో వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్, అబ్బో, దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అతిపెద్ద రిక్రూట్మెంటులలో ఇది ఒకటి. లెవెల్ 1 పోస్టుల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇది నిజంగా ఒక మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్. సరే, క్యాలెండర్ వచ్చేసింది, డేట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, అంతా బావుంది. మరి మన ప్లాన్ ఏంటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దాని గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇంతకుముందు ఎలా ఉండేది, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడు ప్రతిదీ క్లియర్గా ఉంది. సో ఇక వెయిట్ చేయడం కాదు, పక్కాగా ప్లాన్ చేసుకుని ముందుకు దూసుకెళ్లడమే. ఈ క్లారిటీ వల్ల వచ్చే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, అభ్యర్థులు ఇప్పటినుంచే జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ లాంటి కోర్ సబ్జెక్టులపై పూర్తిగా ఫోకస్ పెట్టొచ్చు. ఇది ప్రిపరేషన్లో వాళ్లకు ఖచ్చితంగా ఒక ఎడ్జ్ ఇస్తుంది. సక్సెస్ అవ్వడానికి ఇక్కడొక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఉంది. ఫస్ట్, ఏ ఉద్యోగం కావాలో టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. సెకండ్, ఆ ఎగ్జామ్ సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇక మూడోది, ఏమాత్రం లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే. చూడండి, ఈ క్యాలెండర్ అనేది మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. సరైన ప్రణాళిక, పట్టుదలతో కష్టపడితే 2026 సంవత్సరం ఖచ్చితంగా రైల్వే కలను నిజం చేసే సంవత్సరంగా నిలిచిపోతుంది. ఆల్ ది బెస్ట్.